హాయ్ ఫ్రెండ్స్, ఉమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త టాపిక్ తో ముందుకు వచ్చాను. టాపిక్ లో ముందు మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే నాన్ ఐబిఆర్ బాయిలర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ నాన్ ఐబిఆర్ బాయిలర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఎంత సేఫ్, అండ్ ఐబిఆర్ బాయిలర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఎంత సేఫ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాన్ ఐబిఆర్ బాయిలర్స్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తప్పనిసరిగా చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చూసి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే రెండోసారి ఇలా ప్రమాదం జరిగినప్పుడు మీరు సేఫ్ అవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. అందుకనే నాన్ ఐబిఆర్ బాయిలర్స్ తీసేసి ఐబిఆర్ బాయిలర్స్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నాన్ ఐబిఆర్ బాయిలర్ వాడటం వల్ల ఎందుకు నష్టం జరుగుతుంది, మేము 10 ఏళ్ల నుంచి వాడుతున్నాం, మాకు ఎంతవరకు ఎక్కడ ఏమి రిమార్క్ లేదు అని చాలా మంది మాట్లాడతారు ఫ్రెండ్స్. కరెక్టే కాదంటలా. బట్ నాన్ ఐబిఆర్ బాయిలర్ ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యం చేసి దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా మీరు యూజ్ చేయలేదంటే మాత్రం అది బాంబుని మీరు పక్కనే పెట్టుకొని మీరు పనిచేస్తున్నట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు బరస్ట్ అవుతుందో చెప్పలేము. అది వాడే మెటీరియల్ క్వాలిటీస్ ఉండవు. అండ్ ఎంఎస్ మెటీరియల్ వాడేస్తారు, వర్క్ ప్రాపర్గా ఉండదు. వెల్డింగ్ రాడ్స్ క్వాలిటీ వెల్డింగ్ రాడ్స్ యూజ్ చేయరు. కాబట్టి ఎక్కువగా ప్రమాదం అనేది బాయిలర్ నాన్ ఐబిఆర్ బాయిలర్ లో జరుగుతూ ఉంటున్నాయి. నాన్ ఐబిఆర్ బాయిలర్స్ లో వాడే ఏవి కూడా క్వాలిటీతో ఉండవు. కాబట్టి నాన్ ఐబిఆర్ బాయిలర్స్ యూజ్ చేయకూడదు. అంటే వాటికి వాడే ప్లేట్లకి కెమికల్ టెస్ట్ ఉండదు, హీటింగ్ టెస్ట్ ఉండదు, హైడ్రాలిక్ టెస్టింగ్ అనేది ఉండదు. వాటికి వాడే ట్యూబులు కూడా హార్డ్నెస్ అనేవి ఉంటాయి, క్వాలిటీతో ఉండవు. అండ్ అలాగే వాటికి వాడే వాల్స్ కూడా క్వాలిటీతో ఉండవు. అందుకనే బాయిలర్ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది దెబ్బలు తగులుతున్నాయి, చాలా మంది ప్రమాదాలు చనిపోతున్నారు. అంటే ఫ్యాక్టరీకి కూడా నాన్ ఐబిఆర్ వాడే ఏదైతే ఫ్యాక్టరీ ఉంటుందో ఆ ఫ్యాక్టరీకి కూడా ఎక్కువగా బ్యాడ్ నేమ్ అనేది రావడం, అండ్ అలాగే ఫ్యాక్టరీని మూత వేసుకోవాల్సిన పరిస్థితి రావడం, అండ్ అలాగే ఎవరికైనా దెబ్బలు తగిలినా, ఎవరైనా మరణించినా రూపాయి నుంచి ₹1,00,00,000 దాకా పెనాల్టీ అనేది వేసే లా అనేది ఉంది ఫ్రెండ్స్. అందుకనే నాన్ ఐబిఆర్ బాయిలర్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వవద్దు, ఎక్కువగా వాడొద్దు. ఐబిఆర్ బాయిలర్స్ మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అది అందుకనే మీరు ఎవరైతే ఫ్యాక్టరీ ఓనర్స్ ఉన్నారో మీరు అర్థం చేసుకొని మీరు వీటి నుంచి సేఫ్ అవ్వాలని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఐబిఆర్ బాయిలర్స్, ఎందుకని ఐబిఆర్ బాయిలర్స్ అంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్యాక్టరీ ఓనర్స్ ఉన్నారో ఆరామ్సే ధైర్యంగా ఉండొచ్చు. మీరు వాటికి వాడే ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీతో కూడుకున్నది కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు. అండ్ అలాగే ఐబిఆర్ బాయిలర్ నడపడానికి ఒక ఆపరేటర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ అలాగే ఆపరేటర్ ఉంటాడు కాబట్టి మీరు సేఫ్గా ఉండొచ్చు, భయపడాల్సిన పని అనేది ఉండదు. అండ్ అలాగే ఇయర్లీ 1 టైం బాయిలర్ని ఇన్స్పెక్ట్ చేసి వాటికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో మీకు రిపోర్ట్ అనేది ఇస్తారు. అవి రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ యథావిధిగా మళ్ళీ మీరు ఆ ఐబిఆర్ బాయిలర్ని యూజ్ చేసుకోవచ్చు. అదే నాన్ ఐబిఆర్తో కంపేర్ చేస్తే నాన్ ఐబిఆర్కి అలా ఎవరు చెప్పరు, అలా రిపోర్ట్ ఎవరు, డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండదు. అలాంటప్పుడు నాన్ ఐబిఆర్ రన్ అవుతుంది కదా, చేద్దాం అని చెప్పేసి మీరు అట్లాగే రన్నింగ్ పెట్టేస్తూనే ఉంటారు. ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఐబిఆర్ బాయిలర్కి వచ్చేసరికల్లా ప్రతిదీ మెయింటెనెన్స్ ఉంటుంది, ప్రతిదీ వెరిఫై చేస్తారు, డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉంటుంది. అండ్ ఇంకేదైనా ప్రమాదం జరిగినా కానీ కంపెనీ సేఫ్ సైడ్ అయిపోతుంది, భయపడాల్సిన పని ఉండదు. మీరు ఒక్కసారి బాయిలర్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలుక ఇయర్లీ 1 టైం ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ రిపోర్ట్ అనేది ఇచ్చి అవి రెక్టిఫై చేసుకోమంటే రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. వాటికి వాడే వాల్స్ కానీ, అట్లా వాడే ఇన్సైడ్ ప్లేట్స్ కానీ, ట్యూబ్స్ కానీ అన్ని హై క్వాలిటీతో ఉంటాయి. అండ్ సర్టిఫికేట్స్ అనేది యాడ్ చేస్తారు, అట్లాంటివి సర్టిఫికేట్ అన్నీ ఉంటాయి. కాబట్టి అందుకనే నాన్ ఐబిఆర్ బాయిలర్కి ఐబిఆర్ బాయిలర్కి చాలా వ్యత్యాసం ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూసి తప్పకుండా నాన్ ఐబిఆర్ బాయిలర్ వాడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ ఉమ్మల బాయిలర్ సొల్యూషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.